గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనే మాటను ధ్యానించుకుందాం. ఇదే మాట రిపీటెడ్గా ఈ యొక్క అధ్యాయంలో కనబడుతుంది. మనం 4వ వచనం చదివాం. 11వ వచనంలో, మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుని మహిమకు మనము కీర్తి కలుగజేయాలట 11వ వచనంలో. మరలా 14వ వచనంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. అసలు దేవుని మహిమకు కీర్తి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అసలు మహిమ అంటే ఏంటి, కీర్తి అంటే ఏంటి? దేవుని మహిమ అంటే గాడ్స్ గ్లోరీ. గాడ్స్ గ్లోరీ అంటే దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క బలము, దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆయన కృప, కనికరము, ఇవన్నీ కూడా దేవుని మహిమను చూపిస్తున్నది. మరి దేవుని మహిమకు కీర్తి అంటే ఏంటంటే ఆయన శక్తి, ఆయన కృప, ఆయన దయ, ఆయన ఆశీర్వాదాలు అన్నీ అనుభవించిన మనము తిరిగి ఆయనకి చెల్లించేదే కీర్తి. ఆయన శక్తిని పొందుకుని, ఆయన కృపను పొందుకుని దీవింపబడుతూ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే ఆయన దక్షిణ హస్తాన్ని మనం అనుభవించిన తరువాత మనము ఆయన కార్యాన్ని 10 మందికి ప్రచురపరుస్తూ, నా దేవుడు నన్ను ఇంత మరణం నుండి, ఇంత భయంకరమైన శోధనని తప్పించాడని ఆయన నామమును 10 మంది యొద్ద ఒప్పుకుని ఆయన నామను గణపరచుటే కీర్తి. మహిమ చూపించేది ఆయనైతే ఆ మహిమను బట్టి కీర్తించే బాధ్యత మనది. కాబట్టి దేవుడు తన యొక్క నామం మహిమకు ఎలాగన్నా కీర్తి తెచ్చుకోగలడు. కానీ ఆ కీర్తి, దేవుని మహిమకు కీర్తి తెచ్చే ఆ యొక్క పనిని దేవుడు ఆయన బిడ్డలమైన మన చేతికి అప్పగించాడు. మనల్ని దీవించుట ద్వారా ఆయన కీర్తి పొందుకుంటాడు. మన శత్రువులను శిక్షించుట ద్వారా ఆయన కీర్తిని పొందుకుంటాడు. మనల్ని రక్షించుట ద్వారా ఆయన కీర్తిని పొందుకుంటాడు. ఉదాహరణకి యూదులు బబులోన్లో చాలా కష్టాల్లో ఉన్నారు. యూదులకి హామాన్ అనేవాడు శత్రువులై, హామాను ఇంకా చాలామంది శత్రువులుగా ఉండి యూదుల్ని చంపుదాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే యూదుల్ని చంపుదాం అనుకున్నారో వాళ్ళందరూ చంపించాడు. నిశ్శేషముగా శత్రువులు హతమార్చబడ్డారు. అది చూసిన వారందరూ అనేకులు యూదుల మతమును అవలంబించిరి. యూదుల దేవుడు నిజమైన దేవుడు అని అనేకులు యెహోవాను విశ్వసించారట అన్యజనులు. జకర్యా భక్తుడు అంటాడు, ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది ఆయా భాషలు మాట్లాడు అన్యజనులు మేమును నీతో వస్తాం, దేవుడు మీ పక్షంగా ఉన్నాడని చెప్తారట. జకర్యా 8:23. కాబట్టి దేవుడు ఒకరిని దీవించాడు అంటే ఆ దీవెన ద్వారా చుట్టుపక్కల ఉన్న వారు ఆ వ్యక్తి వెనకాతలున్న దైవ శక్తిని తెలుసుకునేలాగా దేవుడు ఆయన పిల్లల్ని దీవిస్తాడు. కాబట్టి అవర్ బ్లెస్సింగ్స్ షుడ్ బ్రింగ్ సమ్ పీపుల్ టు ద లార్డ్. మనం పొందుకున్న దీవెన కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించే విధంగా ఉండాలి. ఎప్పుడంటే ఆ దీవెన నా తెలివి, నా శక్తి, నా జ్ఞానం అని మనం పోజేయకుండా నేను ఏమైతే అనుభవిస్తున్నానో నా దేవుని భిక్షని సాక్ష్యం చెప్పగలగాలి, దేవుణ్ణి కీర్తించగలగాలి. అది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. మరణ పడక నుంచి లేపే దేవుడు మన నుండి స్తుతిని, కీర్తిని ఆశిస్తున్నాడు. కాబట్టి అది మనము ఖచ్చితంగా దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు తన యొక్క శక్తిని, తన మహిమను లోకమంతటా ప్రకటింపబడటానికి, ఆయన మహిమకు కీర్తిని తెచ్చుకోవడానికట ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడట. ఫరోతో అన్న మాట మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నారు, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. అరే ఫరో, నీ హృదయం కఠినపరుచుతున్నది నేనే. నువ్వేదో ఇశ్రాయేలుని ఆపేస్తున్నాను, నేను చాలా బలవంతుడని అనుకుంటున్నావేమో. నిన్ను కఠినపరిచి నా కార్యాలను మీకును సర్వలోకానికి కనబడేలా చేసి
దాని ద్వారా నేను మహిమను, నా మహిమకు కీర్తిని తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. గమనించండి, ఇక్కడ మనం 2 విషయాలు చూడవచ్చు. ఒకటి, ఆయన పిల్లలను దీవించి ఆ దీవెనలను చుట్టుపక్కల వాళ్ళు చూచి దానికి కారణము దేవుడని గుర్తించి దేవునికి కీర్తి తెచ్చుకోగలడు. ఆయన పిల్లలను బాధపరుస్తున్న శత్రువులకు తగిన శిక్షను విధించి వాళ్ళని శిక్షించడం ద్వారా కూడా దేవుడు కీర్తిని తెచ్చుకోగలడు. ఆయన పిల్లలను రక్షించి దుర్మార్గపు జీవితంలో నుండి మంచి మార్గంలో నడిపించి దుర్మార్గులమైన మనము మారు మనసు పొంది దేవునికి ప్రీతికరంగా మారిపోవడం వల్ల మన క్యారెక్టర్ని, మన నడవడికని చూచి కూడా వీడు ఎలా మారాడు అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళు దేవుని మహిమపరిచేలాగా దేవుడు కీర్తిని తెచ్చుకుంటాడట. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఆయన సేవలో వాడుకుంటున్నప్పుడు పౌలును చూసిన క్రైస్తవులు ఏం చేశారట? ఇటువంటి వాడు కూడా మారాడా అని చెప్పి దేవుని గణపరిచారట. చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 1:24 వచనంలో, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచురి. అది చాలా చక్కటి మాట. వారు అంటే నా చుట్టుపక్కల ఉన్న వారు నన్ను బట్టి, పౌలు గారిని బట్టి దేవుని మహిమపరచురి. ఈ వచనం మన జీవితంలో కూడా నెరవేరాలి. నా చుట్టుపక్కల ఉన్న వారు నన్ను బట్టి నా యేసయ్యను మహిమపరచురి అనే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి దేవుని మహిమకు కీర్తి తెచ్చే జీవితం మనం జీవించాలి. ఆయన మహిమను మనం అనుభవించాలి. ఆ మహిమను మన చుట్టుపక్కల వారు చూడాలి. దానికి ఆ మహిమకు కారణం ఏంటని వారు అడగాలి. మనము దానికి కారణము సమస్తము యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి సిగ్గుపడకుండా, భయపడకుండా, మొహమాట పడకుండా సంపూర్ణమైనటువంటి కీర్తి యేసయ్యకు కలుగులాగున ఆయన మహిమను అనుభవించే కొలది ఆయన కీర్తిద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆయన మహిమకు కీర్తి కలిగేలా మనం జీవించుటకు పరిశుద్ధాత్ముడు అనుక్షణము మనలను రక్షించి కాపాడి నడిపించి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం నీ పిల్లలమైన మా అందరకు రక్షణ వాక్యముగా, దీవెన వాక్యంగా ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు నామ మహిమకు, ఆయన యొక్క మహిమకు కీర్తి కలుగులాగున పరిశుద్ధాత్ముడు మనలను ఎల్లప్పుడూ జీవింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.